అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. జోగులాంబ దగ్గరికి వెళ్ళి దీపం పెట్టగలనా ఈసారి అని అనిపించింది. ఎన్ని సమస్యలు చుట్టుముట్టాయంటే అన్ని సమస్యలు చుట్టేసాయి. హెల్త్ ఇష్యూస్‌తో చాలా సఫర్ అయ్యాను. ఈసారి నేను ఖచ్చితంగా జోగులాంబ దగ్గరికి వెళ్ళలేనని అనుకున్నాను. ఆ పరమేశ్వరుడు ఏమనుకున్నాడో ఏమో తెలీదు. తొందరగా రెడీ అవ్వు, ఎళ్లి దీపం పెట్టేద్దాం అని మా ఆయన అనంగానే రెక్కలు కట్టుకుని రెడీ అయిపోయాను. అస్సలు ప్రతి కార్తీక మాసంలో రెండో వారం కానీ, మూడో వారం కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళేవారు. ఆయనకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వడం, నా వల్ల కాలేకపోవడంతో ఈసారి కార్తీక మాసం మిస్ అయిపోయింది. దీపం పెట్టలేను అనుకున్నాను. ఇప్పటికి 5 ఇయర్స్‌గా ఇదే క్షేత్రంలో, ఈ శక్తిపీఠంలోనే కార్తీక దీపం వెలిగిస్తూ వచ్చాను. ఈసారి ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనిపించింది. కానీ ఆ శివయ్యకి ఏమనిపించిందో ఏమో! ఆ అమ్మవారికి కూడా నా మీద దయ కలిగిందనుకుంటా. వెళ్ళేంత వరకు కూడా నాకు గ్యారంటీ లేదు. ఎలాగోలాగా వెళ్ళిపోయి దీపం అయితే ఈసారి పెట్టేశానండి. ఆ అమ్మవారి దయ నా మీద ఉంది అని ఆలోచించుకున్నాను. ఇదిగోండి, నేనెళ్ళేసరికి హారతి కూడా మొదలయింది. కర్టెన్స్ వేసేశారు. దర్శనం గూడా ఆపేశారు. అస్సలవుతుందనుకోలేదు. వెయిట్ చేసి, వెయిట్ చేసి దర్శనం చేసుకొని వచ్చాను.